ధన్యవాదములు సార్. ఈ గ్యాలరీ నుంచి ఎవరైనా మీ ప్రశ్న అడగాలి అనుకుంటే దయచేసి నుంచోవలసిందిగా కోరుతున్నాము. నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు బోకం అనిత. నేను విశాఖపట్నం జిల్లా నుండి వచ్చాను. నేను ఈ మెగా డిఎస్సి 2025లో 3 కేటగిరీ పోస్ట్ నేను రాశాను. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, టీజీటీ బయాలజీ, టీజీటీ సైన్స్, మూడిట్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది సార్. నాకు థ్యాంక్ యూ సార్. ఇది ఎందుకు పాసిబిలిటీ అయ్యిందంటే, ఫస్ట్లీ మాకు ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన మన ఆనరబుల్ సీఎం సార్ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ సార్కి చాలా వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఏదైనా మనిషికి ఒక చిన్న అవకాశం ఇస్తేనే కదా సార్ ప్రూవ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మీరు మాకు ఆ మెగా డిఎస్సి 2025 ద్వారా ఆ ఛాన్స్ ఇచ్చారు సార్. యాజ్ అ మ్యారీడ్ ఉమెన్ అండ్ విత్ సింగిల్ చైల్డ్ ఈ డిఎస్సిలో సాధించడం నేను చాలా మంచి ఆపర్చునిటీగా అనుకుంటున్నాను సార్. సో ఎందుకంటే సార్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏమంటారంటే, ఆఫ్టర్ మ్యారేజ్ ఉమెన్ ఏం సాధించగలరు, లేదు ఇంట్లోనే ఉండండి, మీరు చదివినా కూడా మీకు జాబ్ రాదు అంటారు. బట్ అది నేను రాంగ్ అని ప్రూవ్ చేయగలిగాను. మెయిన్లీ ఏంటంటే మీ వల్ల, మీరు ఏదైతే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వితిన్ 45 డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి అనుకున్నట్టుగానే మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ మొత్తం క్లియర్ కట్గా పారదర్శకంగా నిర్వహించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈ డిఎస్సి వల్ల నాకు కేవలం జాబ్ మాత్రమే కాదు, మీ వల్ల నాకు సొసైటీలో రెస్పెక్ట్ కూడా రెండింతలు అయ్యింది. ఈవెన్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు హెచ్ఆర్డి మినిస్టర్ స్పెషల్లీ. అండ్ నా మై క్వశ్చన్ టు ఆనరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ సార్కి. సార్, రీసెంట్గా మీ ఈవెంట్స్లో నేను చాలా చూశాను, లైక్ మీరు జెండర్ సెన్సిటివిటీ గురించి తరచూ మాట్లాడడం నేను గమనించాను. స్కూల్ ఎడ్యుకేషన్లో ఈ జెండర్ సెన్సిటివిటీ కరికులంలో మనం ఇంట్రడ్యూస్ చేసి, సో దట్ పిల్లల్లో కూడా సమానత్వం, ఇంకా వాళ్ళలో కూడా ఒక రెస్పెక్ట్, అంటే జెండర్ ఈక్వాలిటీ మెయిన్ అది సార్. సమానత్వం ఇంకా రెస్పెక్ట్ అనే విలువలతో కూడిన విద్యార్థులు మనం తయారు చేయాలి అంటే మీ లీడర్షిప్లో ఏ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ ఈ జెండర్ సెన్సిటివిటీ అనేది? ఇదే నా క్వశ్చన్ సార్.